ఇక నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో అధికార తెలుగుదేశం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవ కారణంగా సభ అర్థాంతరంగా వాయిదా పడింది. కర్నూలు మున్సిపల్ కమిషనర్ సభకు హాజరు కాకపోవడంపై వైకాపా కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిషనర్ లేనప్పుడు ప్రజల సమస్యలను ఎవరు పరిష్కరిస్తారు? అధికారుల స్పందన లేని సభ ఎందుకు అంటూ వారు నిలదీశారు. అనంతరం నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. వైకాపా తీరును టీడీపీ కార్పొరేటర్లు తప్పుబట్టారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక కావాలనే సాకులు వెతుకుతూ సభను అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. అభివృద్ధి పనులపై చర్చ జరగకుండా కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం పెరిగి సభలో గందరగోళం నెలకొంది. సభ్యులను సముదాయించడం సాధ్యం కాకపోవడంతో మేయర్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. చేసుకుంటున్నారు. రాజకీయం చేయడం కోసం బయట చాలా విషయాలు ఉంది. ఇప్పుడు ఈ సమస్య వార్డుల గురించి సమస్య మనం ఎన్నుకున్నాం, ప్రజల ఓట్లతో ఎన్నుకున్నాము. ప్రజల సమస్య మాట్లాడడానికి ఇక్కడ వస్తే ఈ రీజన్లతో ఇక్కడ సమావేశంని వాయిదా వేయడం జరిగింది. మెజారిటీ ఆఫ్ కార్పొరేటర్స్ 18 మంది గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి సమావేశాలు వాయిదా వేసే కార్పొరేటర్లు 18 మంది ఉంటే సమావేశాన్ని మళ్ళీ జరపవచ్చు. కానీ మేయర్ గారికి చెప్పడం కూడా జరిగింది, మా కార్పొరేటర్లు ఉన్నాము, మనం సమావేశం మళ్ళీ చేపిస్తామంటే కూడా మేయర్ గారు కూడా వినకుండా సమావేశంని వాయిదా వేయడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఈరోజు నష్టపోయేది అందరూ ప్రజలకి నష్టం జరిగినట్టు ప్రతి వార్డులలో కర్నూలు టౌన్ తీసుకోండి, సమావేశంలో అభివృద్ధి కోసం అన్ని అజెండా పాస్ అయితేనే ఆమోదం అయితేనే మన వార్డులలో అభివృద్ధి జరుగుతుంది. దీని గురించి కార్పొరేటర్లు అందరూ ఆలోచించకుండా ఈ సమావేశాన్ని రాజకీయం కోసం ఉపయోగించుకోరని చాలా బాధాకరం అని నేను తెలియజేస్తున్నాను. వయసు మా వాళ్ళు ముగ్గురు ఆంధ్రవేలో ఉన్నారన్న, ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి, పావుగంట టైం ఇవ్వండి అని అడిగితే కూడా ఆయన టైం ఇవ్వకుండా వాయిదా వేసేసినారు. పావుగంట టైం ఇస్తే మాకు 18 మెంబర్స్ కోరం రెడీ అయింది, సభ జరిగేది, ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాల అజెండాలన్నీ పాస్ అయ్యేవి, త్వరగా వర్కులన్నీ స్టార్ట్ అయిపోయేవి. ఇప్పుడు కేవలం ఈగోకు తీసుకొని ఒకలాంటి క్రూయల్నెస్తోనే సభని వాయిదా వేయించినారు వైసీపీ కార్పొరేటర్లు. అంతేకాకుండా టీడీపీ కార్పొరేటర్ల మీద చాలా దుర్భాషలాడారు. వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మేయర్ గారిని కోరుకున్నాము. మీరందరూ కూడా సపోర్ట్ చేసి మీడియా మాకు న్యాయం చేయించాలి. ఇట్లాంటివి సభలన్నీ ఆల్రెడీ ఇప్పుడు మాకు పదవీ కాలం అయిపోయింది, 3 నెలలు మాత్రమే టైం ఉంది.